నమస్తే, వెల్కమ్ టు విజిల్. ప్రజలు చాలా మందిలో కూడా సినీ రంగంలోకి సంబంధించిన హీరోలతో పాటు రాజకీయ నాయకుల్ని కూడా హీరోగా భావిస్తారు. ఎందుకంటే కొన్ని మంచి పనులు చేసి ప్రజల అవసరాలు తీర్చి మేమున్నాము అనే భరోసా ఇచ్చే ప్రభుత్వంలో ఆ ప్రభుత్వ నాయకుల్ని ఒక హీరోలుగా చూస్తుంటారు, ఒక దేవుళ్ళ కొలుస్తూ ఉంటారు. కానీ ఒక డ్రైవర్ని తన దగ్గర చేస్తున్నటువంటి ఒక డ్రైవర్ దళిత యువకుడిని మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసి కొంచెం కూడా భయం లేకుండా డబ్బు మదంతో అగ్రవర్ణ కుల దురహంకారంతో రెచ్చిపోతూ నేను ఒక హీరోని అన్నట్లుగా ఇప్పటికీ రాజమహేంద్రవరంలో ఒక రిమాండ్ ఖైదీగా ఉండి కూడా అధికారుల మీద రుబాబు చేస్తూ ఉన్నాడు అనంతబాబు ఎమ్మెల్సీ. ఎక్కడిది ధైర్యం? దేనికి ధైర్యం? అప్పుడు ఏదైతే సంఘటన జరిగినప్పుడు 2022లో వైసీపీ ప్రభుత్వం ఉంది, వైసీపీ ప్రభుత్వం బెయిల్ రావడానికి సహకరించింది. నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఒక నిందితుడికి మర్డర్ చేసిన ఒక వ్యక్తికి సహాయం చేసింది వైసీపీ. మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది, అయినా కూడా ఎక్కడిది ధైర్యం? దేనికింత అహంకారం? అధికారుల మీద రుబాబు చేయడం అంటే ఏంటి? నాకు ఒక రాజభోగాలు కావాలి, నాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కావాలి, నేను ఎంతమందినైనా బెదిరించుకుంటూ వెళతా, నేను ఎంతమందినైనా సరే మర్డర్ చేసుకుంటూ వెళతా అని ఒక అధికారుల మీద రుబాబు చేసేంత ధైర్యం కూటమి ప్రభుత్వం అంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వం మారి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా దేనికి ధైర్యం? ఆల్రెడీ సుప్రీంకోర్టులో బెయిల్కి సంబంధించి సాక్షుల్ని ప్రలోభ పెట్టినా మభ్యపెట్టినా ఆ బెయిల్ రద్దవుతుందని ఉన్నా కూడా డైరెక్ట్గా 4 లక్షలు సాక్షుల్ని ప్రలోభ పెట్టే భాగంలో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు అనంతబాబు. పాపం పండింది, అరెస్ట్ అయ్యారు. అలాగే ఇప్పుడు రాజమహేంద్రవరంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పటికీ కూడా ఏదో ఒక ప్రయత్నం అంటే ఆయన ఇవ్వలేదట డైరెక్ట్గా ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళకి ఈయన డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయలేదట, ఈయన ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయలేదంట. ఆయన మీద ఉన్న అభిమానులు, ఆయన ఫ్యాన్స్, ఆయన ఒక హీరో కదా, మర్డర్ చేసి హీరో అయ్యారు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఆ హీరోని కాపాడుకోవడం కోసం, ఆ హీరో చేసిన మంచి పనుల మీద సంపాదించుకున్న అభిమానంతో ఆయన అభిమానులు ఎవరో ఆ సాక్షులకి డబ్బిచ్చి ఈ సాక్ష్యం చెప్పమన్నారని ఆయన చెప్తున్నాడు. చూడండి ఎంత తెలివితేటలు కదా, నిజంగా చాలా తెలివి అనంతబాబుకి. అందుకే A1 దోషిగా ఉన్నా కూడా ఇంకా ఏదో ఒక ప్రయత్నం చేయడం, అధికారులని ప్రలోభ పెట్టడం, అధికారులని మభ్య పెట్టడం, అధికారుల మీద రుబాబు చేయడం, ఇదే జరుగుతూ ఉంది ఆయనకి. ఆఖరికి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేని కూడా ఇంకా నేను బయటకు రావడానికి మీ సహాయం కావాలని కూడా ఆయన అడుగుతూ ఉన్నారంట. ఆ సీనియర్ ఎమ్మెల్యే కూడా నిరాకరించారు. నేను ఏ రకంగా కూడా నీకు సహాయం చేయలేను అని ఆయన పాపం తప్పించుకున్నారు. ఎందుకంటే అప్పుడేదో వైసీపీ ప్రభుత్వం ముందుకొచ్చింది, కొంచెం కూడా ఆలోచన లేకుండా ఈ పని చేయడం, ఒక అధికారంలో ఉండి ఒక హంతకుడికి మనం సహాయం చేయొచ్చా అనే ఆలోచన వైసీపీ చేయకుండా అప్పుడు బెయిల్ రావడానికి సహాయం చేసింది. ఇప్పుడు కూడా అప్పుడే ఉన్న అధికారులు ఇప్పుడు సిస్టంలో ఉన్నారు. ఇప్పుడు సిస్టమ్ ప్రాబ్లమా, లేకపోతే ఈ రాజకీయాల్లో ప్రాబ్లమా, లేక ప్రభుత్వ ప్రాబ్లమా అనేది తెలియదు. కానీ ఇంకా ఎంతో కొంతమంది ఈ సిస్టంలో ఉన్నవాళ్ళు అనంతబాబుకి నెగిటివ్గా పని చెయ్యట్లేదు అనే సమాచారం అందుతుంది. నిజంగా కరెక్ట్గా పనిచేసినట్లయితే ఎందుకంత రుబాబు చేస్తాడు? ఇప్పుడు మండే ఉంది ఆయనకి ఈ బెయిల్, అలాగే ఆయనకి శిక్ష పడుతుందా లేదా అనే దాని మీద ఒక చర్చ అయితే జరగబోతోంది. కోర్టులో కూడా పిటిషన్ ఉంది. సో న్యాయం జరుగుతుందా లేదా అని ఒక పక్కన బాధితులు ఎదురు చూస్తున్న సమయంలో ఇతను ఇంకా ఏదో ఒక రుబాబు చేస్తూ నాకు రాజభోగాలు కావాలి, నాకు ఆ అరేంజ్మెంట్స్ కావాలి, నేను ఎవరో తెలుసా, నేను ఒక ఎమ్మెల్సీని, అది మర్చిపోతున్నారా, నా హోదా ఏంటో తెలుసా, ఇలా ఇప్పటికీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒక సీనియర్ ఎమ్మెల్యేని అడిగినా కూడా ఆయన నిరాకరించడంతో ఇప్పుడు కూడా కొంతమంది ఆయన కోసం, ఆయన బయలు రావడం కోసమో, ఆయన బయటకు తీసుకురావడం కోసమో, A1 ముద్దాయిగా ఉన్నా కూడా ఆయన నిర్దోషి అని నిరూపించడం కోసమో ఆయన కుటుంబ సభ్యులు, అలాగే కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఆయన కోసం పనిచేస్తున్నారు, ఆయన బయటికి రావడం కోసం ప్రయత్నిస్తున్నారు అని సమాచారం ఉంది. ఇది ఎంతవరకు మరి న్యాయం జరుగుతుంది, నిజం బ్రతుకుతుంది అనేది మనం వేచి చూడాలి. ఇప్పటికైనా సరే ఈ కూటమి ప్రభుత్వంలోనైనా బాధితులు ఎవరైతే సుబ్రహ్మణ్యం కుటుంబం ఉన్నారో ఆ సుబ్రహ్మణ్యాన్ని చేతికొచ్చిన కొడుకుని కోల్పోయారు, డైరెక్ట్గా ఇంటికి తీసుకొచ్చి డోర్ డెలివరీ చేశారు,
బాడీని. ఎంత దారుణం అండి, ఎంత అరాచకం. అలాంటి దోషులకి వెంటనే శిక్ష పడేలాగా సిస్టమ్ ఉండాలి తప్ప ఇంకా ఏదో చేస్తారు, ఇంకా బెదిరించినా కూడా, సాక్షులను మభ్యపెట్టినా కూడా, ఇవన్నీ జరుగుతూ ఉన్నా కూడా ఏ ధైర్యంతో ఆయన హీరోలాగా బిల్డప్ ఇస్తున్నాడు అనేది ఎవరికి అంతు చిక్కని ప్రశ్న. ఇప్పటికైనా కూడా ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగాలి, నిజం గెలవాలి అని ఆశిద్దాం. అలా జరిగితేనే ఆరోగ్యకరమైన సమాజాన్ని మనం తీసుకొస్తున్నట్లుగా మనం భావించాలి. ఆశిద్దాం కూటమి ప్రభుత్వంలోనైనా న్యాయం బ్రతుకుతుందని.